ఎన్నో విందులు మన జీవితాల్లో జరుగుతుంది. ఎన్నో విందులకు మనం పిలువబడతాం. పిలవకపోతే మనం బాధపడతాం. ఎవరైనా మనల్ని పిలవకపోతే బాధపడతాం. వాళ్ళ ఇంటికి వెళ్ళి మీరు భోంచేస్తారా అని వాళ్ళు అడగకపోతే కూడా మనం బాధపడిన సమయాలు ఉండొచ్చు. ఒకవేళ మనం బ్యాడ్గా జరుపుకొని వచ్చిన వాళ్ళని మనం కూడా భోంచేసి వెళ్ళండి అని అడగకుండా వాళ్ళని పరిచించే పరిస్థితులు అన్నీ ఉన్నాయి. అప్పుడు ఎంతో విందులకి మనం పిలువబడతాం, మిగతా వాళ్ళు పిలుస్తున్నాం. కానీ దేవుడు మాట ఒకటి, ఈ విందులో నువ్వు ఉండాలి. హల్లెలూయా. ఇది రెండు రకాలుగా చూస్తారు. పిలువబడిన వారు అనేటప్పుడు పాత నిబంధన భక్తుల్ని సూచిస్తుంది అంటారు కొంతమంది. కొంత నిబంధన భక్తులు ఏంటంటే యేసుక్రీస్తు వారు పెండ్లి కుమార్తె కాబట్టి ఆల్రెడీ వాళ్ళు విందులో ఎలాగనా ఉంటారు. గొర్రెపిల్ల వివాహం కాబట్టి ఆయన తప్పకుండా ఉంటాడు, తండ్రి అయిన దేవుడు ఉంటాడు. దేవుడు నామనే మహిమ కలుగును గాక. అప్పుడు ఆ విందులో నువ్వు ఏ విందుని ఎవరు నిన్ను పిలిచి ఉండకపోయినా ఈ విందుకు నువ్వు ఉండాలి. ఒకటే నువ్వు పెండ్లి కుమార్తెకైనా ఉండాలి, లేకపోతే దేవుడు భక్తుడు కానీ అక్కడ నువ్వు కనబడాలి. అబ్రహాం, ఇసాకు, యాకోబు అనబడే వాళ్ళు పెండ్లి కుమార్తె లిస్టులో రారు, కానీ విందుకు పిలువబడిన వాళ్ళ లిస్టులో వాళ్ళు ఉంటారని దేవుడి వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. అప్పుడు ఈ విందుని మనము మర్చిపోకూడదు. ఈ విందుని అప్పుడప్పుడు మనకు గుర్తు చేసే విందే ఈ ప్రేమ విందు. హల్లెలూయా. ఇప్పుడు మన వాక్యానికి వస్తాం, అది మర్చిపోకండి. ఇప్పుడు వాక్యానికి వస్తాం. నిర్గమకాండము 23వ అధ్యాయము 15 నుంచి 17 వరకు. పులియని రొట్టెల పండుగను ఆచరింపవలెను. నేను నీకు ఆజ్ఞాపించినట్లు అబీబు నెలలో నీవు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చితివి గనుక ఆ నెలలో నియామక కాలమందు 7 దినములు పులియని రొట్టెలను తినవలెను. నా సన్నిధిని ఎవడును వట్టి చేతులతో కనబడకూడదు. నీవు పొలములో విత్తిన నీ వ్యవసాయముల తొలి పంట యొక్క కోత పండుగను, పొలములో నుండి నీ వ్యవసాయ ఫలములను నీవు కూర్చుకొనిన తరువాత సంవత్సరాంతమందు ఫల సంగ్రహపు పండుగను ఆచరింపవలెను. 3 పండుగలు చెప్తున్నాడు. ఒకటి ఈ పస్కా పండుగ ఆచరించి, 2 ఆ ఫలములు నువ్వు పంట విత్తనము వేసినందు గురించిన పంట, 3వది ఆ కోత ఒక పంట. 2 పండుగలు ఆల్రెడీ జరిగిపోయింది. హల్లెలూయా. ఒకటి పస్కా పండుగ, యేసుక్రీస్తు మన కోసం శరీరముని రక్తాన్నిచ్చిందే పస్కా పండుగ. పరిశుద్ధాత్మ ఇవ్వబడిన దినం, పెంతెకోస్తు నాడండి పరిశుద్ధాత్మ మన పైన వచ్చిన దినము, ఆ వర్షం కురిచిన దినము, అది 2వ పండుగకి సూచ్యం. అది జరిగిపోయింది. 3వ పండుగనే మనమందరూ క్రీస్తు నిమిత్తం చేర్చబడబోయే పండుగ. ఈ 3 పండుగలు మనము మర్చిపోకూడదు. ప్రభు సంస్కారంలో ఈ 3 మనకి గుర్తుకు వస్తుంది. దేవుడి నామమున మహిమ కలుగును గాక. ఇది మనం ఎల్లప్పుడూ మర్చిపోకుండా ఉండాలి. దేవుడు నన్ను రక్షించింది, దేవుడు నా కోసం ప్రాణత్యాగం చేసింది, దేవుడు తన సొంత శరీరాన్ని రక్తాన్ని నా కోసం కార్చింది, ఇచ్చింది, పరిశుద్ధాత్మని పంపించి వర్షం కురిపించింది, చివరిగా నన్ను రాజ్యంలో చేర్చుకుంది. ఇదే పండగలు. హల్లెలూయా. అసలైన పండగలు ఇదే. క్రీస్తు పైన ఉండే ప్రేమ నిమిత్తం ఆయన పుట్టినరోజు ఒక రోజుని మనము సంఘం ఏర్పాటు చేసుకొని ఇది చేస్తుంది. దానికైనా ఇది ముఖ్యం. హల్లెలూయా. దాని తర్వాత ఆయన పునరుద్ధానము గురించి మనం ఒకరోజు అది నిర్ణయించుకొని అది మనం ధ్యానిస్తున్నాం. ఇప్పుడు 5గా మనం ధ్యానిస్తున్నాం. దేవుడు అప్పుడు ఏంటది? రక్షణ పొందుకుని, మన ఒక షార్ట్గా చెప్పిపోతే రక్షణ పొందుకుంది, పరిశుద్ధాత్మ పొందుకున్న దినము, దేవుడి చేత చేరబడబోయే దినము, ఆయన పుట్టిన దినము, ఆయన తిరిగి లేచిన దినం. దేవుడి నామమున మహిమ కలుగును గాక. ఇవే మనకి పండుగలు. హల్లెలూయా. ఇది మనం ఆధ్యాత్మిక పరంగా ఆచరించాలి. అప్పుడు భౌతిక పరంగా వాళ్ళు నిజంగానే తీసి కోతనడు చూపించి అదంతా చేసేవాళ్ళు. అది మనకు అవసరం లేదు. ఇప్పుడు మనం అది ఏం చేయాలి? ఆధ్యాత్మిక పరంగా వీటిని మనము ఆచరించాలి. చాలా పండుగల గురించి చాలామంది విస్తారంగా మాట్లాడుతుంటారు. మెయిన్గా ఇవి తప్పకుండా ఈ 3 నువ్వు ఆచరించాలి అని దేవుడు మనకి ఈ వచనాల మూలంగా మనకి ఏం చేస్తున్నాడు? ఆజ్ఞాపిస్తున్నాడు. హల్లెలూయా.
అది ఈ 3 పండుగలు. తర్వాత ఇప్పుడు మనము దేవుడి వాక్యంలో మనం వెళ్ళినప్పుడు ఇప్పుడు మనం కొన్ని వచనాలు చూద్దాము. అపొస్తలుల కార్యం 2వ అధ్యాయము 42 నుంచి 47 చదవండి. వీరు ఆ. అపొస్తలుల బోధ యందును ఉమ్, సవహాసమందును ఉమ్, రొట్టె విరుచుట యందును ఉమ్, ప్రార్థన చేయుట యందును ఉమ్, ఎడతెగక ఉండిరి. ఉమ్, అప్పుడు ఉమ్, ప్రతి వానికి భయము కలిగెను. ఉమ్, మరియు ఉమ్, అనేక మహత్కార్యములను ఉమ్. సూచక క్రియలను ఉమ్. అపొస్తలుల ద్వారా జరిగెను. ఇప్పుడు ఐక్యత కలిగి ప్రేమ విందులో పాలు పొందిన తర్వాత ఏం జరిగింది? మహత్తు కార్యాలు జరిగింది. దేవుడి నామాన్ని మహిమ కలుగును గాక. దేవుడి నిమిత్తం నేను కూడుకుంటున్నాను, దేవుడు శరీరాన్ని భుజిస్తున్నాము, దేవుడు ఒక రక్తాన్ని మేము పానీయం చేస్తున్నాము అని నమ్మి వాళ్ళు ప్రార్థనలో ఉండినప్పుడు ఏం జరిగింది? వాళ్ళు మధ్యలో గొప్ప కార్యాలు జరిగింది. దేవుడి నామాన్ని మహిమ కలుగును గాక. అప్పుడు ప్రేమ విందుని మనము ప్రతి నెల తప్పకుండా పాటించాలి. ఒకటి, అది పాటించినప్పుడు, విశ్వాసంతో పాటించినప్పుడు ఏం జరుగుతుంది? గొప్ప కార్యాలు, సూచనలు జరుగుతాయి. మన జీవితంలో గొప్ప కార్యాలు, సూచనలు అనేకం జరగటం లేదంటే అదేం అర్థం? ఈ ప్రేమ విందుని ఒకవేళ మనం ఏదో ఒక డ్యూటీగా ఎందుకు తీసుకుంటున్నామో తెలియకుండా, ఉత్సాహం లేకుండా, ఐక్యత లేకుండా, విశ్వాసం లేకుండా భుజిస్తున్నామేమో. అలా కాకుండా ఇంకా ముందు మనం ఈ నాటిలో నుంచి ఈ ప్రభు సంస్కారాన్ని మనం ఏం చేయాలి? విశ్వాసంతో, ఐక్యతతో, ప్రేమతో, ప్రార్థనతో, విశ్వాసంతో మనము భుజించినప్పుడు గొప్ప కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. దేవుడి నామాన్ని మహిమ కలుగును గాక. మహత్ కార్యాలు జరుగుతాయి. దేవుడందు మనం విశ్వాసం ఉంచాము, ఆయన మాట అందు మనం విశ్వాసం ఉంచాము, ఆయన్ని మనం గుర్తు చేసుకున్నాము, ఆయన సొంత శరీరము రక్తం మన కోసం ఇచ్చాడనేది మనము పాటిస్తున్నాము. పాటించేటప్పుడు సహోదర ఐక్యతని మనము మర్చిపోలేదు. నా కోసం మాత్రం ఆయన చనిపోలేదు, ఆయన ఇదిగో విశ్వాసం పెట్టి నాతో కూడా కూర్చొని ఉన్న ఈ సహోదరులందరి నిమిత్తం కూడా ఆయన చనిపోయాడు. మేమందరూ ఒకే కుటుంబముగా ఉన్నాము. భౌతికపరమైన కుటుంబం గురించి మనం ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నాం, విడిచిపెట్టుకోవట్లేదు. భార్య ఎన్నో విషయాలు భార్యని తిట్టినప్పుడు ఊరికే ఉంటుంది, వాళ్ళు నాయనని అమ్మని తిట్టినప్పుడు, అన్నయ్యని తిట్టినప్పుడు ఊరికి ఉండదు. ఇది మరే చెడిపోద్ది నీకు. ఇతను అంతే. ఏం చేసింది మీ అమ్మ నాడు అడిగితే అంతే. నీకు ఆమెను ఎందుకు లాగుతున్నావు? విడి కాపురమే కదా చేస్తున్నావు, ఇంకా ఆవిడ ఎందుకు నీకు? చచ్చినా కూడా ఆవిడని వదలవా అంటాడు. చచ్చిపోయి ఉంటుంది, అప్పుడు కూడా అతను తిట్టుకొని ఉంటుంది, దొరకలేదే ఇంకా తిట్టడానికి అని. అప్పుడు ఎందుకు అర్థం? ఆ కుటుంబాన్ని వాళ్ళు ప్రేమించే భర్త అయినా భార్య అయినా కుటుంబాన్ని తిట్టినప్పుడు వదిలించుకునే మనస్సు ఉండదు. నా రక్తం, నా రక్తం, నా రక్తం, నా రక్తమే కదా, నా రక్తమే కదా, నా రక్తమే కదా. ఎక్కడి నుంచి వచ్చింది ఆ రక్తం? నా రక్తం, నా రక్తం, నా రక్తం అంటున్నావే, అది ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి నాకు. ఎవరి దగ్గర నుంచి వచ్చింది ఆ రక్తం? ఆ రక్తానికి మూల కారణం ఎవరు? యేసయ్యకి లేకపోతే ఆ రక్తం లేదు. యేసయ్య లేకపోతే ఆ రక్తం లేదు. యేసయ్య లేకపోతే ఆ శరీరం లేదు, ఆ తల్లి లేదు, ఆ తండ్రి లేదు, ఎవడూ లేదు. అప్పుడు ఆయన కుటుంబంలో ఇప్పుడు నువ్వు మెంబర్గా ఉన్నావు. హల్లెలూయా. ఆయన కుటుంబంలో మెంబర్గా ఉన్నావు. అప్పుడు ఈ కుటుంబాన్ని కూడా నువ్వు పట్టించుకోవాలి. హల్లెలూయా. అప్పుడు ఒకే కుటుంబం అని భావించి ఆ ప్రేమ విందులో వాళ్ళు పాలు పొందినప్పుడు దేవుడు ఏం చేశాడు? గొప్ప కార్యాలు వాళ్ళ మధ్యలో చేశాడు. కుటుంబాల్లో కూడా కార్యక్రమాలు జరగాలి అంటే అందరూ కలిసి అక్కడ పనిచేస్తేనే ఆడ జరుగుతాయి. ఒకళ్ళు తనుకొని ఉంటే ఇప్పుడు ఫంక్షన్ ఎట్లా జరుగుతుంది? ఫంక్షన్ ఇప్పుడు 10 గంటలు ఒక ఇంట్లో ఫంక్షన్, 8 గంటలకి అమ్మకి నాయనకి గొడవ, 8:30కి తమ్ముడికి అన్నకి గొడవ, 9 గంటలకి వదినకి చెల్లికి గొడవ,
9:30కి అక్కడ వచ్చిన సంబంధులకి గొడవ. ఇంకా 10 గంటల ఫంక్షన్ ఏమవుతుంది? ఎవరు ఉండరు అక్కడ. అంటే తన్నుకొని ఉంటారు కదా, తన్నుకొని ఉన్నారు కదా అందరూ. ఆహ్వానించడానికి ఎవడో ఉండడు. ఆలోచించండి, ఆహ్వానించడానికి ఎవడన్నా ఉంటాడా? ఉండడు. ఆహ్వానించడానికి ఎవడానికి వస్తే అడుమూతి నవ్వడానికి ఉంటుందా? వచ్చేవాడు నవ్వుకుంటూ వస్తాడు. వాడు కష్టం అంతా పక్క పెట్టేసి మనం సంతోషంగా వెళ్తున్నాము. అక్కడ పోయి వాళ్ళు వచ్చి మన ఎవరో ఇద్దరు ఆహ్వానించడానికే మొహం ఉండదు అక్కడ. నవ్వు రాదు. ఎందుకు? పోట్లాట. అక్కడ ఐక్యత లేకపోతే ఏం జరగదా? కార్యాలు జరగదు. అప్పుడు ఈ ప్రేమ విందులో మాత్రం ఇది మాత్రం కాదు, ప్రతి ప్రేమ విందులో మనము ఐక్యతతో ఇది చేసినప్పుడు మీ మధ్యలో హల్లెలూయా అపోస్తులు ఎక్కడ వెళ్ళినా వాళ్ళ మూలంగా దేవుడు క్రియ చేసేది ఏదో చేస్తాడు. నీ మధ్యలో గొప్ప కార్యాలు జరగాలి, నీ కుటుంబంలో గొప్ప కార్యాలు జరగాలంటే నువ్వేం చేయాలి? ఫస్ట్ దేవుడు కుటుంబాన్ని నువ్వు గౌరవించాలి. దేవుడు నామమున మహిమ కలుగును గాక. దేవుడు పిలిచిన ప్రేమ విందులో నువ్వు ఆయనకి మర్యాద ఇచ్చి నువ్వేం చేయాలా? పాలు పొందాలి. విశ్వాసంతో దాంట్లో నువ్వు పాలు పొందాలని దేవుడు వాక్యం సెలవిస్తుంది. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అప్పుడు ఇంకొక వచనం దాంట్లో దానికి సంబంధంగా మనం చూసినప్పుడు 1 కొరింథీ 11:17 నుంచి 22 వచనాలు చదవండి. మీకు ఈ ఆజ్ఞను ఇచ్చుచు మిమ్మల్ని మెచ్చుకొనను. మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే గాని ఎక్కువ మేలుకు కాదు. మొదటి సంగతి ఏమనగా మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను. సరే, కూడి వచ్చేటప్పుడు మేలు జరగాల, కీడు జరగడానికి మనం కూడి రావటమో లేదు అంటున్నాడు. ఇదంతా ఆయన ముందు బోధించాడు కాబట్టి దాన్ని ఫాలో చేయడం తర్వాతనే వాళ్ళకి గొప్ప కార్యాలు జరగడం స్టార్ట్ అయ్యింది. గొప్ప కార్యాలు చేసి పిలిచాడు దేవుడు, రక్షణ పొందుకున్నారు. దాని తర్వాత గొప్ప కార్యాలు జరగటంలే. ఎందుకంటే నేను గ్రీకుడు, నేను యూదుడు, నేను రిచ్ పర్సను, నువ్వు పూర్ పర్సను, నీ డబ్బు లేనివాడు, నేను పౌలుకి చెందినవాడు, నాది వచ్చి నేను పౌలు ఇచ్చాడు నాకు బ్యాప్టిజం, నాకు పేతురు డైరెక్ట్గా ఇచ్చాడు బ్యాప్టిజం అనా, నాకు మత్తయి ఇచ్చాడు ఆయన బుక్ రాసినవాడు, నాకు లూకా ఇచ్చాడు ఆయన ఇది రాసినవాడు, ఇలాగ ఏదేదో వాళ్ళకి గ్రీకుడు, యూదుడు, విధవరాళ్ళు, ఎక్కువ తక్కువ డబ్బులు కొలిగిన వాళ్ళు అని పలు విషయాలతో వాళ్ళు పోట్లాడ పెట్టుకొని కూడుకున్నారు అంటున్నాడు. కూడుకున్నారు పార్టీలాగా, రాజకీయ పార్టీ కాదు ఇది. హల్లెలూయా. అది ఆయన గద్దిస్తున్నాడు. అప్పుడు మేలు ఎట్లా జరుగుతుంది? మీరు ఒకళ్ళు మనస్పద్ధతితో కూడుకుంటే కీడే కదా జరుగుతుంది. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇంట్లో ఫంక్షన్లో అందరూ ఒకళ్ళు పోట్లాడుకొని కూడుకుంటే ఏం జరుగుతుంది? అక్కడ ఫంక్షన్లో కార్యం ఏం జరుగుతుంది? అది వచ్చేవాడికి ఎలా ఉంటుంది, చూసేవాడికి ఎలా ఉంటుంది? బాగోదు. అవునా? అప్పుడు మీరు ప్రేమతో కూడుకోండి. దేవుడు గొప్ప కార్యాలు జరగాలి. ఐక్యతతో మీరు కూడుకునేటప్పుడు ఈ సంవత్సరం అంతా దేవుడు మీకు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడు నామమున మహిమ కలుగును గాక. హెచ్చరిస్తున్నాడు. చదవండి. మీలో యోగ్యులైన వారెవరో కనబడినట్లు మీలో భిన్నాభిప్రాయం ఉండక తప్పదు. మీరందరూ కూడి వచ్చుచుండగా మీరు ప్రభు రాత్రి భోజనము చేయుట సాధ్యము కాదు. అనగా మీరు ఆ భోజనము చేయనప్పుడు ఒకరికంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను భోజనము చేయుచున్నాడు. నేను భోజనం చేస్తే చాలు. అప్పుడు అలాగ వాళ్ళు భావించుకొని ప్రేమ విందుని ఎలా భావించుకున్నారట కొరింథీలు? మనం తినేయాలి, అవునా? మనం భోంచేసేయాలి. ఇలాగంటే ఉంటే మీరు ఏ కార్యాలు జరగదు. మీరు వచ్చేది ఎందుకు వస్తున్నారా? మీరు మాత్రం భోంచేసి వెళ్ళడానికి వస్తున్నారు. అలా కాదు, మనం అందరూ భోంచేయాలి. హల్లెలూయా. ఇప్పుడు హోటల్కి వెళ్తున్నావు, ఒక ఫ్యామిలీ హెడ్ ఒకళ్ళు తీసుకొస్తున్నారు పిల్లల్ని. ఆయన ఎట్ట తెస్తాడు? అందరి పిల్లలు తినాలని ఆయన ఎదురు చూస్తాడు. ఆ టేబుల్లో కూర్చొని ఆ పిల్లలు ఆటలాడుకుంటే ఆయనకి కోపం వస్తుందా రాదా? పెట్టేదంతా ఆయన, పెంచేదంతా ఆయన, పోషించేదంతా ఆయన, తనుకునేది మాత్రం మనం, అవునా? అది దేవుడికి ఇష్టం ఉండదు. అప్పుడు ఏం చెప్తున్నాడు? మీరు భోంచేయాలని వస్తున్నారు. అలాగ మీరు ప్రేమ ముందులో రావడానికి వీల్లేదన్న. చదువు. ఇందువలన ఒకడు ఆకలి కొరును, ఒకటి ఆకలిగా ఉన్ను, మరి ఒకడు మత్తుడవును. మరి ఒకడు ఎక్కువగా తిని మత్తుడు వచ్చేటట్టుగా తినేస్తాడంట. ఒకరికి ఆయనకి భోజనమే ఉండకుండా చేసేస్తారేమో. పాప ఆయన ముగించినప్పుడు ఏం ఉండదు.
అప్పుడు అక్కడ వాళ్ళు అలాగా చేస్తున్నారు. ఇది నాది గురించి అనేది మాత్రం కాదు, మన అందరి గురించి అని భావంతో మనం పాలు పొందాలి. ప్రభు సంస్కారం అంతే, ప్రేమ విందు అంతే. ఇదేమి అన్నపానంలో పుచ్చుకున్నట్టుకు మీకు ఇండ్లు లేవా? అదేనే, ఇంట్లో లేవా? దేవుడు మీకు ఆశీర్వదించలేదా? మరి ఎందుకు పిలుస్తున్నాడు? ఇక్కడ పెట్టేనా మీకు పోషించాలని ఆయన పిలవట్ల, ఐక్యత మీరు నేర్చుకోవాలని ఆయన పిలుస్తున్నాడు. హల్లెలూయా. ప్రేమని పంచుకోవాలని ఆయన పిలుస్తున్నాడు. ఆయనందు మీరందరూ ఒక్కరై ఉన్నారు, వేరు వేరు బ్యాక్గ్రౌండ్లోంచి మీరు వచ్చినా ఆయన ఇచ్చిన రక్తం వల్ల ఇప్పుడు పుట్టున్నారు. హల్లెలూయా. భౌతిక పరంగా కూడా ఆయన ఇచ్చిన రక్తమే. నా తండ్రి నా తల్లి అనేది కూడా ఎవరు అటెండ్ ఆయన దగ్గర పోయి చెప్పడానికి అవ్వదు. నువ్వు నా తండ్రి నా వంశం నా దేశం ఏది దేవుడి దగ్గర చెప్పడానికి వీల్లేదు. అది అన్నిటికీ ఆయన అధికారి. దేవుడిని నమ్మని వాడి విషయం మనం మాట్లాడలే, నమ్ముకున్న మనల గురించే మాట్లాడుకుంటాం. ఆయన దగ్గర పోయి నా తల్లి నా రక్తం, ఇంకొకటి చెప్పొచ్చు. నా తండ్రి గురించి మాట్లాడడానికి నువ్వు ఎవరు, నా తల్లి గురించి మాట్లాడి మనం ఇంకొకరు అడగచ్చు. దేవుడి దగ్గర మాట్లాడడానికి వీలు లేదు. తండ్రి అయినా తల్లినైనా ఎవరైనా నాకైనా ఎక్కువగా ప్రేమించడం నావాడు కాడు. అప్పుడు ఇల్లులు ఉన్నాయి, మీకు దేవుడు అన్నీ అనుగ్రహిస్తాడు. అప్పుడు దేవుడి సన్నిధిలో ఒక ప్రేమ ఎందుకు పిలిచాడంటే ఏమర్థం? ఆయన కుటుంబము. హల్లెలూయా. అది నీకు ఆయన కలుగజేసిన భౌతిక కుటుంబము. అక్కడ నిన్ను పోషిస్తున్నాడు, అక్కడ నువ్వు భోంచేస్తున్నావు. నువ్వు ఎప్పుడైనా తిను, ఎట్టయినా తిను, ఎన్ని పూట్లైనా తిను, తినకుండా ఉంటే ఏదైనా చేయి, అది వేరే. ఇక్కడ వచ్చినప్పుడు ఇది నా కుటుంబము. హల్లెలూయా. ఇక్కడ నువ్వు అందరినీ పట్టించుకోలేదు, ఇంట్లో కూడా పట్టించుకొని తినాలి అన్నా కదా. ఇంట్లో మరి ఎవరైనా ఒక డ్యూటీకి వెళ్తున్నారంటే ఒక ఇంట్లో వాళ్ళు ముందు బాబు మీరు భోజనం చేసేయండి, మీరు డ్యూటీకి వెళ్ళాలంటారు. మిగతా వాళ్ళంతా కలుసుకొని తినాలని అనుకుంటారు ఇంట్లో కూడా. అలాగనే ఇక్కడ కూడా నువ్వు పాటించాలి. ఒకళ్ళు మత్తు కలిగి ఉన్నారు, ఒకళ్ళు ఆకలిగా ఉన్నారు, ఒకళ్ళకి అన్నీ దొరికినట్టుగా ఉంది, ఒకళ్ళకి ఏమీ దొరకలేదు అన్నట్టుగా. అప్పుడు మనం ఏం చేయాలి? మీరు ఐక్యత పాటించండి. హల్లెలూయా. ఒకళ్ళ కోసం ఒకళ్ళు వేచి ఉండండి, ఒకటిగా భోజనం చేయాలి. హల్లెలూయా. ప్రభు సంస్కారం ఏం చేయాలా? ఒకటిగా తినాలి. ఆ రొట్టె ఒకటిగా పంచుకుంటాం, ఒకే శరీరము. హల్లెలూయా. ఒకే ఒక వ్యక్తి, ఒక ఆ రక్తము అని ఆ ఐక్యత కలగడానికి మిమ్మల్ని నేను పిలిచానంటున్నాడు. చదువు. దేవుని సంఘాన్ని తిరస్కరించి పేదలను సిగ్గుపరచుదురా? దేవుడు సంఘాన్ని తిరస్కరించి పేదలను మీరు సిగ్గుపరచకూడదు. అప్పుడు ధనవంతులు ఒకలాగా బిహేవ్ చేశారు, ధనవంతులు తిడుతున్నారు. అందరూ దేవుడి సంఘాన్ని మీరు ఇది చేస్తున్నారు అంటాడు. అప్పుడు ఆ ప్రేమ ముందు ఎందుకు పెట్టున్నాడు ఆయన? ఐక్యత కలగాలి. ఇప్పుడు గెట్టుగెదర్ పెడతారు ఆఫీస్లో. ఎందుకు గెట్టుగెదర్ పెడతారు? ఆ అధికారులు సంవత్సరం అంతా ఆ అధికారులు వాళ్ళు ఏం చేస్తారు? హార్డ్ వర్క్ చేస్తూనే ఉంటారు. వాళ్ళ లోపల మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి. కానీ ఆ గెట్టుగెదర్ దినము అందరు కూర్చొని భోజనం చేసినప్పుడు ఒక ఐక్యత కలుగుతుంది. హల్లెలూయా. అందరూ ఒకళ్ళ గురించి ఒకళ్ళు పట్టించుకోవడానికి అవకాశం కలుగుతుంది అని ఆ గెట్టుగెదర్ పెడతారు. అదేలాగానే దేవుడు సంఘాన్ని నువ్వు పట్టించుకోవాలి. నీకంటూ దేవుడిచ్చిన ఇల్లు ఒకటి, ఆయన ఇల్లు దానికైనా ముఖ్యమైనది. హల్లెలూయా. నీ ఇల్లు శాశ్వతము కాదు, ఆయన ఇల్లు శాశ్వతం. నీ కుటుంబం నా కుటుంబం శాశ్వతమైంది కాదు, ఆయన కుటుంబము శాశ్వతం. ఇది నిలుస్తుంది, అది నిలవదు. అది ఆయనే, ఇది ఆయనే. కానీ ఆయనకి ఏది ముఖ్యం? ఇది ఆయనకి ముఖ్యం. హల్లెలూయా. అది కాదు. కాబట్టి దీన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తే మళ్ళీ దానికి మాత్రం ఆయన మేలు చేయాలి, నేను దీన్ని మతించను అంటే అది కుదరదు. కాబట్టి మీరు ఒకళ్ళ కోసం ఒకళ్ళు వేచి ఉండండి, ఒకళ్ళు పట్టించుకోండి, ఐక్యతని మీరు పాటించండి అంటున్నారు. తర్వాత మీతో ఏమి చెప్పుదును, దీనిని గూర్చి మిమ్మల్ని మెచ్చుదునా మెచ్చను, నేను మీకు అప్పగించిన దానిని. అదే తర్వాత మనకి నేను మీకు అప్పగించిన దానిని అని చెప్పి మా ప్రభు సంస్కారంలో మనం పాలు పొందడానికి నడిపిస్తున్నాడు. 1 కొరింథీ 10:16-17 వచనాలు చూడండి. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలో త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకున్నటే కదా. అవును.
క్రీస్తు రక్తంలో పాలు పొందడమే కదా. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకునుటే కదా. క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకున్నటే కదా. మనమందరము ఆ ఒకటే రొట్టెలో అందరము ఒక్కళ్ళు కూడా భోజనం చేయకుండా వెళ్ళడానికి వీలు లేదు అంటున్నాడు. మనం అందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. హల్లెలూయా. అలాగ మనస్తత్వంలో వచ్చి నువ్వు ఎంతకంత పాలు పొందుతున్నావో అంతకంత గొప్ప కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి. హల్లెలూయా. అంతకంత నువ్వు దేవుడిని గౌరవించిన వాడు అవుతావు. అంతకంత నువ్వు దేవుడిని కుటుంబాన్ని గురించి పట్టించుకున్నవాడు అవుతావు. దైవ ఆశీస్సులకు నువ్వు గురి వస్తుంది. ఆపోజిట్గా జరుపుకుంటే మినిమం ఆ ఆశీర్వాదాలు ఏమవుతుంది, తగ్గిపోతాయి. లేకపోతే దేవుడు కోపం వచ్చిందంటే మనకి ఆశీర్వాదం మనకి ఏమవుతుంది, శాపగ్రస్తం. మరి దేవుడి కుటుంబాన్ని మనం చేయకూడదు, నిర్లక్ష్యం చేయడానికి వీలు లేదు. దేవుడి నామాన్ని మేము కలుగును గాక. దేవుడు కుటుంబాన్ని మనం చేయకూడదు, నిర్లక్ష్యం చేయడానికి వీలు లేదని దేవుడి వాక్యం సెలవిస్తుంది. దేవుడి నామాన్ని మేము కలుగును గాక. యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వచనం చూడండి. అందుకు యేసు వారితో ఇట్లా, నేను జీవాహారము నేనే. వేరే ఆహారం నీకు లేదు, వేరే బాణం నీకు లేదు. నీ ఆత్మకి తగిన ఆహారం అదే. శరీరానికి తగిన ఆహారం ఏర్పరిచింది దేవుడే. దాన్ని భుజించడానికి నువ్వు ఎంతో ఆసక్తితో ప్రయాసపడుతున్నావు. మనం చదివిన కీర్తనలో అవి ఉన్నాయి. నీ చేతులు కష్టార్జితం నువ్వు అనుభవించదవు అంటున్నాడు. అయితే ఆహారం రావాలంటే కొంచెం కష్టపడాలి. ఈ ఆహారం ఆయనే కలుగజేసిన వాడు. హల్లెలూయా. దానికి ఎంత ఆసక్తి చూపించినప్పుడు దీనికి ఎంత ఆసక్తి నువ్వు చూపించాలి. హల్లెలూయా అని కూడా మనము ఈ ప్రేమ విందు సమయంలో మనం ఏం చేయాలి, గుర్తు చేసుకోవాలి. హల్లెలూయా. అది కానీ 19వ వచనం 3వ వచనం చదువు. అయినను అతడు మిక్కిలి బలవంతము చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించిరి. అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనము చేసిరి. వారు ఏం చేశారు? ఎవరు ఈ వారు? ఇది ఎవరి గురించి చెప్పబడింది? అబ్రహాం 18 ఉంది చూడు. మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారం ముందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. మొట్టమొదటి విందులో తోటలోంచి బయటకు వచ్చేసిన తర్వాత అబ్రహాము పెట్టిన విందులో యెహోవా పాలు పొందాను. హల్లెలూయా. లోతు పెట్టిన విందులో దూతలు పాలు పొందారు. ఇప్పుడు ఈ విందులో ఎవరు కూర్చొని ఉన్నారు? హల్లెలూయా. ఈ విందులో ఎవరు కూర్చొని ఉండాలి? మీ ఇంట్లో నువ్వు చేసుకునే విందులో యేసయ్య ఉన్నాడో లేదో ఆయనకు నువ్వు థ్యాంక్స్ చెప్పేసి భోజనం చేసేవచ్చు, ఒక చిన్న బ్లెస్సింగ్ ఇచ్చాడు. ఇక్కడ విందులో ఎవరు ఉండాలి? అబ్రహాము ఆహ్వానించాడు, యెహోవా అతనికి కనబడ్డాడు, శరీర రూపంగా కనబడ్డాడు. అది మనం శరీరధారిగా వచ్చే ముందు ఉండే రూపం అది. ఆ రూపంలో వస్తున్నాడు, కనపడ్డాడు. ఈయన పిలిచాడు, విందు చేశాడు, భోజనం చేశాడు. వాళ్ళు భోజనం చేసి వెళ్ళారు. దూతలు లోతు కనబడ్డారు, ఆయనతో కూడా భోజనం చేశాడు. నిర్గమకాండం 24లో ఇశ్రాయేలు పెద్దలు 70 మంది కొండ ఎక్కి దేవుడితో కూర్చొని భోజనం చేశారు. 24వ వచనం చూడు, 24వ అధ్యాయంది 24:9 నుంచి చదువు. తర్వాత మోషే అహరోను నాదాబు అబీహు ఇజ్రాయేలు పెద్దల్లో 70 మంది ఎక్కిపోయి ఇజ్రాయేలు దేవుని చూసిరి. ఆయన పాదముల క్రింద నిగనిగలాడు నీలమయమైన వస్తువు వంటిదయు ఆకాశమండలపు తేజము వంటియు ఉండెను. ఆయన ఇజ్రాయిల్లోని ప్రధానులకు ఏ హానియు చేయలేదు. అవును. వారు దేవుని చూచి అన్నపానములు పుచ్చుకొనిరి. దేవుని చూసి అన్నపానము పుచ్చుకొనిరి. హల్లెలూయా. అప్పుడు దేవుడు సన్నిధిలో దేవుని డైరెక్ట్గా చూసి ఆయనతో కూడా వాళ్ళు భోజనం చేశారు. ఎందుకు? వాళ్ళలో ఒక ఐక్యత ఉండింది. హల్లెలూయా.
అబ్రహాంలో ఒక భక్తి ఉన్నింది, లోతులో విశ్వాసం ఉన్నింది, భక్తి ఉన్నింది. అప్పుడు విశ్వాసము, భక్తి, ఐక్యత ఉండే చోట్ల ఆయనే మీతో కూడా వచ్చి కూర్చొని భోజనం చేస్తాడు. దేవుడు మన మహిమకలుగును గాక. కాబట్టి ఈ ప్రేమ విందుని మనం ఏం చేయకూడదు, నిర్లక్ష్యము చేయకూడదు. నువ్వు మాత్రం ఉండపోయేదిలే. ఎందుకు ఇదంతా ఆయన చెప్తున్నాడా? ఎందుకు ఐక్యతతో కూడా? ఇది దేవుడి కుటుంబము, దేవుడి కుటుంబాన్ని నువ్వు నిర్లక్ష్యం చేయకూడదు. ఈ ప్రేమ విందుని నువ్వేం చేయాలి, చాలా ప్రాముఖ్యమైనదిగా నువ్వు భావించాలి. అందుకని ముఖ్య విషయం, ఆయన వచ్చి కూర్చుంటాడు. హల్లెలూయా. ఆత్మస్వరూపిగా ఆయన వచ్చి కూర్చుంటాడు. ఆయన మనతో కూడా వచ్చి కూర్చోకపోతే ప్రయోజనము లేదు. ఆయనతో కూర్చొని భోజనం చేశారని ఉంది. శిష్యులతో కూర్చొని భోజనం చేశాడు. తిరిగి లేచిన తర్వాత వచ్చి వాళ్ళందరూ వండుకొని మళ్ళీ భోజనం చేసి ఆయనతో కూడా భోజనం చేశారు. హల్లెలూయా. ఎన్నో విందులకి ఆయన పిలువబడినప్పుడు వీళ్ళని ఎంపటి పెట్టుకొని వెళ్ళి ఉన్నాడు. ఇప్పుడు మాత్రం ఎందుకు అది దాంట్లో పాలు పొందాడు? ఉంటాడు, తప్పకుండా ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి మనం దీన్ని నిర్లక్ష్యం చేయకూడదు. దీంట్లో సంతోషము తగ్గకూడదు, దీన్ని నిర్లక్ష్యము చేయకూడదు. మనతో కూడా ఎవరు భోజనం చేస్తారు? అప్పుడు దేవుడే అక్కడ మనతో కూడా వచ్చి భోజనం చేస్తాడు అంటున్నాడు. హల్లెలూయా. ఆయనే అక్కడ ఉన్నాడు. ఏమాత్రం మనం దాన్ని నిర్లక్ష్యం చేయడానికి వీలు లేదు. హల్లెలూయా. వాళ్ళందరూ దేవుడితో కూర్చొని వాళ్ళు ఏం చేశారు? భోజనం చేశారు. ఈ 3 టైంలో తప్పకుండా అక్కడ అబ్రహాంతో వచ్చి భోజనం చేయడం. ఆదాము అవ్వతో తోటలో ఉన్నప్పుడు వాడి పండ్లు ఆయన తిని ఉంటాడు. వీళ్ళతో కూడా ఉండుండొచ్చు, అది వచనం లేదు. మీరు ఈ పండ్లు భుజించవచ్చు, ఇది భుజించకూడదు అన్నాడు, అంతే. అయితే రోజు అక్కడ వస్తున్నాడు. వీళ్ళు పాపం చేసి పడిపోయేంతవరకు వస్తూనే ఉన్నాడు. వాళ్ళతో కూడా ఐక్యం ఉంది. దానికి తర్వాత అబ్రహాం పిలిచినప్పుడు ఆయన వచ్చి భోజనం చేశాడు. లోతు పిలిచినప్పుడు దూతలు భోజనం చేశారు. ఆయన డైరెక్ట్గా భోజనం చేసేది అబ్రహాంతోనే. తర్వాత నెక్స్ట్ మోసే వచ్చినప్పుడు కొండపైన వాళ్ళతో కూర్చొని ఆయన భోజనం చేశాను. తర్వాత శరీరధారిగా వచ్చినప్పుడే భూలోకంలో శిష్యులతో భోజనం చేశాడు. దేవుడు మన మహిమ కలుగును గాక. ఇప్పుడు ప్రతి ప్రేమ విందులో ఆయన మనతో కూడా పాలు పొందాలని ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా. ఆయన సరిగా గుర్తు చేసుకుంటున్నామా? ఆయన త్యాగాన్ని గుర్తు చేసుకుంటున్నామా? ఇదే మనకి ప్రాముఖ్యమైన విందుగా ఉందా? వెడ్డింగే చేస్తున్నాం, బర్త్డే చేసుకుంటున్నాం, వేరే వేరే ఫంక్షన్స్ పెట్టుకుంటున్నాం, దాంట్లో ఎంత ఉత్సాహం ఇస్తున్నాం, అది ఎంత చక్కగా జరగాలని మనం అనుకుంటున్నాం. అవి అంత తప్పు కాదు, కానీ అదంతా దేవుడు మనకి కలుగు చేసిన ఆశీర్వాదాలు. హల్లెలూయా. నో డౌట్. పెళ్లి రోజు, పుట్టినరోజు, జాబు వచ్చింది, ప్రమోషన్ వచ్చింది, ఇదంతా మనము చక్కగా పాటించాలనుకుంటాం. తప్పు కాదు, కరెక్టే. కానీ దానికన్నిటికన్నా కూడా ఇదేంది, యేసుక్రీస్తు డైరెక్ట్గా కూర్చొని భోంచేస్తాడు. తన సొంత శరీరమనే పంచి పెడుతున్నాడు. హల్లెలూయా. అప్పుడు దీనిని మనము చాలా ప్రాముఖ్యమైన విధంగా ప్రతి నెల కూడా వాళ్ళు ఆల్మోస్ట్ ప్రతి వారం 2-3 రోజులు ఒకసారి కూడా వాళ్ళు అది పాటించారు. మనకి అది కాకపోయినా ఒక నెలకు ఒకసారి పాటిస్తున్నాం. అప్పుడైనా మనం ఏం చేయాలి? అది క్రమంగా పాటించాలి. హల్లెలూయా. విశ్వాసంతో పాటించాలి. దేవుడు మనతో కూడా పోషిస్తాడని నమ్మకంతో పాటించాలి. దేవుడు మనతో కూడా ఉంటాడు. ఇది ఆయన కుటుంబము, వీళ్ళు నా సహోదరులు, ఇది నా కోసం మాత్రం ఏర్పాటు చేయబడిన విందు కాదు, సహోదరులు అందరి కోసం ఏర్పాటు చేయబడిన విందు. అటు చూసుకున్నా సరే, ఇటు చూసుకున్నా సరే ఐక్యత కావాలి. హల్లెలూయా. దేవుడు ఒక ఆజ్ఞ. భక్తితో పిలిస్తే ఆయన వస్తాడు, విశ్వాసంతో పిలిస్తే ఆయన మనతో కూడా వచ్చి ఫోన్ చేస్తాడు. పోట్లాడుకొని ఉంటే గొప్ప కార్యాలు జరగదు. దేవుడి కుటుంబాన్ని నేను నిర్లక్ష్యం చేస్తే నా కుటుంబాన్ని దేవుడు నిర్లక్ష్యం చేస్తాడు. నీ ఫ్యామిలీలో ఒక ఫంక్షన్ పెడుతున్నావు, ఇంకొకళ్ళు రాలే, వాళ్ళ ఫ్యామిలీలో ఫంక్షన్ పెట్టినప్పుడు నువ్వు వెళ్తావా? వాళ్ళ ఫ్యామిలీని నిర్లక్ష్యం చేసావు కదా, లేకపోతే నీ ఫ్యామిలీని వాళ్ళు నిర్లక్ష్యం చేశాడు కదా. ఇప్పుడు అదే ఇది చూడు, దేవుడి ఫ్యామిలీలో కార్యక్రమం జరిగినప్పుడు దాన్ని నువ్వు నిర్లక్ష్యం చేయకూడదు. దాంట్లో నువ్వు వచ్చి ఒకటి సగం మనసుతో పాలు పొందకూడదు. ఇది మన అందరికీ తండ్రి అయిన దేవుడు ఇల్లు. హల్లెలూయా. దేవుడు ఒక ప్లేస్లో నేను వచ్చి ఐక్యతతో పాలు పొందినప్పుడు దైవాశీస్సులు నాకు వస్తాయి. పిల్లలందరూ సంతోషంగా భుజించినప్పుడు వాళ్ళని పంపించి పెట్టేటప్పుడు తల్లిదండ్రులు వాళ్ళు దీవించి వెళ్ళరా బాబు అని సంతోషంగా పంపిస్తారు. కనుక్కొని మీరు ఆ ఫంక్షన్లో వాళ్ళు ఇరిటేట్ చేసి వదిలితే తిట్టి పంపిస్తారు. ఎరా ఒకసారి వచ్చి తల్లిదండ్రులు చూసి నల్ల మంచిగా భోజనం చేసి వెళ్ళరా అంటే ఇక్కడ కూడా వచ్చి తనుకుంటారేంటి అని చెప్తారు. అప్పుడు అటిమించిన దేవుడు నీకు పిలిచి ఆయన ఒక సొంత శరీరాన్ని, ఆయన ఒక సొంత రక్తాన్ని నీకోసం
ఇచ్చి భుజించు, ఐక్యతతో భుజించు అంటే నేను భుజించును అంటే ఆయన కోపానికి మనం గురి అవ్వడం ఖాయం. కాబట్టి మనం ఏం చేయాలి? దీన్ని సంతోషంతో పాటించాలి, విశ్వాసంతో పాటించాలి, ఐక్యతతో కూడా పాటించాలి. ఇది దేవుడు ఏర్పరిచిన విందు, మనలందరినీ దేవుడు ఆహ్వానించి ఉన్నాడు. కాబట్టి ప్రేమ విందు ఎందుకు పెట్టారు? దేవుడు ఒక ఐక్యత, హల్లెలూయా. దేవుడు ఒక కుటుంబము, దేవుడు ఒక సన్నిధి, దేవుడు ఒక ప్రేమ, ఈ దేవుడు ఒక అనే మనస్తత్వంతో వచ్చి మీరు అందరూ భుజించాలి. విశ్వాసంతో పిలిచినప్పుడు దేవుడు వచ్చి భుజించాడు. అబ్రహాం విషయంలో చూస్తున్నాం, లోతు విషయంలో చూస్తున్నాం, మోషే విషయంలో చూస్తున్నాం. ఒక రోజు స్టార్ట్ అయ్యి ఒక రోజు ముగించే లోపల కోటాను కోట్ల మనిషికి మాత్రం ఆహారం కాదు, జంతువులకి ఆయనే భోజనం పెట్టిస్తున్నాడు. ప్రతిరోజు ఆయన విందు జరిపిస్తున్నాడు 3 పూటలు. హల్లెలూయా. ఆయన పెట్టిన భూమి నుంచి వచ్చే ఆహారం, ఆయన నిర్మాణం చేసిన వర్షం కురిసి పండిన పంట, ఆయన బుద్ధిలోంచి ఏర్పాటైన పదార్థాలు, అందరికీ భోజనం పెట్టేవాడు ఆయనే. కాబట్టి మనం సంతోషంతో భుజించాలి, ఐక్యతతో వచ్చి భుజించాలి, పరిశుద్ధతతో వచ్చి భుజించాలి, ప్రేమతో వచ్చి భుజించాలి, ఒకరి కోసం ఒకరు వేచి ఉండి భుజించాలి, దేవుడి కుటుంబం అని భావించి భుజించాలి. మనందరికీ దేవుడు తండ్రి ఉన్నాడని, అప్పుడు మనకి దీవెనలు, దేవుడు ఒక ప్రసన్నత, దేవుడు ఒక ఆశీర్వాదము దొరుకును. హల్లెలూయా. ఇటిపించిన వాళ్ళు దేవుడి చేత ఆశీర్వాదం పొందుకుంటారు. 1 రాజులు 8వ అధ్యాయము 65వ వచనం చూడు. 1 రాజులు 8వ అధ్యాయం 65వ వచనం చూడు. మరియు ఆ సమయమున సొలొమోనును అతనితో కూడా ఇశ్రాయేలు అందరూ హమాతునకు పోవు మార్గం మొదలుకొని ఐగుప్తు వరకు ఉన్న సకల ప్రాంతముల నుండి వచ్చిన ఆ మహా సమూహమును 2 వారములు అనగా 14 దినములు యెహోవా సముఖమందు ఉత్సవం చేసిరి. 8వ దినమున అతడు జనులకు సెలవీయగా వారు రాజును పొగడి యెహోవా తన దాసుడైన దావీదునకు ఇశ్రాయేలుకు తన జనులకు చేసిన మేలంతటిని బట్టి సంతోషించుచు ఆనంద హృదయులై తమ తమ గుడారములకు వెళ్ళిపోయిరి. అందరి పిలిపించి విందు చేశాడు. ఐగుప్తులోంచి పిలిపించాడు, ప్రజలందరినీ పిలిపించారు, అందరికి విందు చేశాడు. ఎందుకు? వాడు రాజు అయ్యాన నిమిత్తమా, వాడు పుట్టినరోజు నిమిత్తమా అని అక్కడ చూస్తే ఏం లేదు. దేవుడు మందిరము నిర్మాణం అయ్యింది. హల్లెలూయా. ఆయనకి ఎన్నో ఫంక్షన్లు చేయడానికి అవకాశాలు ఉన్నాడు. ఆయనకు పిల్లలు పుట్టిన సమయంలో చేసి ఉండొచ్చు, ఆయన పుట్టినరోజు చేసుకుంటవచ్చు, వాళ్ళ నాన్నగారు దావీదు పుట్టినరోజును పాటించి ఉండొచ్చు, ఆయన ఇజ్రాయేల్లో ఫస్ట్ దినము రాజుగా నియమించబడిన దినము పాటించి ఉండొచ్చు. ఎవరిని అతను అడిగేవాళ్ళు లేదు. ఏ దినం ఎంచుకున్నాడు ఫీస్ట్కి? యెహోవా మందిరము నిర్మాణమైన దినం, ఆలయంని పూర్తి చేసిన దినము. భుజించడానికి ఎన్నో రీజన్స్ ఆయనకు ఉండినా కూడా దేవుడి నిమిత్తము నేను కట్టిన ఆలయం నిర్మాణం చేయడానికి అది పూర్తి చేశాను కాబట్టి నేను ఆ దినమే భుజించి అందరితో కూడా సంతోషపడతాను. హల్లెలూయా. పిల్లలు పెళ్లి రోజులు కాదు ఆయనకు పిలవాలా, ఆయన పెళ్లి రోజుకు ఆయన పిలుచుకోవాలా, ఎన్నో కారణాలు సొలొమోనుకు ఉంటుంది. ఆ దినమంతా ఆయన నిర్మాణించుకోవాలి. దేవుడు మందిరము రెడీ అయిన దినము, దేవుడి నామాన్ని మహిమ కలుగును గాక. అప్పుడు మంచి కారణాల కోసం వాళ్ళు దినము విందులు చేసుకున్నారు. హల్లెలూయా. అయితే దానియేలు 5:1 చదువు. రాజుకు బెల్షస్సరు తన అధిపతుల్లో 1000 మందికి గొప్ప విందు చేయించి, అధిపతుల్లో 1000 మందికి గొప్ప విందు చేయించి ఆ 1000 మందితో కలుసుకొని ద్రాక్షారసము త్రాగుచుండెను. ద్రాక్షారసము రాంగుగా పెట్టుకునే విందులు కూడా బైబిల్లో దేవుడు రాసి ఉంచాడు. సరైన కారణాల కోసం దేవుణ్ణి ఆహ్వానించి దేవుడి ఐక్యతతో దేవుడు ప్రేమతో పెట్టుకున్న విందులో దేవుడు సంతోషంగా వచ్చి పాలు పొందుతాడు. హల్లెలూయా. ఆయన దూషించి, ఆయన్ని తిరస్కరించి, ఆయన్ని అవమానపరిచి ఎటకారం చేసే విందుకి వ్యతిరేకంగా ఆయన క్రియ చేస్తాడు. దానికి మొదటి ఉదాహరణ వెళ్చేశారు. ఇతను ఫంక్షన్ రెడీ చేసి మన ఫుల్ వచనం చదవాల్సిన పనిలే, జస్ట్ టచ్ చేశాను.
యెహోవా మందిరంలోంచి పాత్రలు తీసుకొచ్చి దాంట్లో మత్తు బాణం పోయించి తాగాడు. యెహోవా కాని దేవుడిని దేవతల్ని పొగడుకున్నాడు. వాళ్ళ తాత యెహోవా భక్తుడిని తెలుసు. నెబుకద్నెజర్ యెహోవా భక్తుడిగా ఉండి చనిపోయిన విషయం వీడికి తెలిసేడికి. ఆడున్నాడనే ముసలోడు, వాడు ఏదో దేవుడు నమ్ముకున్నాడు నాకెందుకు అని వాడు తెలియక ఎరగని రాజు ఏం కాదు. వాడు అవమానపరిచే విందును పాటించాడు. ఘనపరిచే విందు ఎలాగా మనం జరుపుకోవాలని దేవుడు చూపించాడు. అవమానపరిచే విందుల్లో కొన్ని మనం పాలు పొందకూడదు. దేవుడిని అవమానపరచడానికినే విందు. అటు మించిన విందులో కూడా మనమే పాలు పొందుతున్నాం. అప్పుడు ఇంకా ఇక్కడ ఎంత జాగ్రత్తగా ఉండాలా. పాలు పొందినప్పుడు ఆ రోజు రాత్రి అతని రాజ్యాన్ని దేవుడు ముగింపుకు తీసుకొచ్చాడు. దేవుడు నామమున మహిమ కలుగును గాక. హేరోదు ఒక విందు చేశాడు, మనందరికీ తెలుసు. వాడు జన్మదినం. ఏం చేశాడు ఆ రోజు? విందు పెట్టి అందరిని పిలిచి ఏం చేశాడు? యోహాను తలని తీశాడు. అది ఒక విందే. దేవుడు ప్రవక్తని చంపిన, హత్య చేసిన కూని ఒక విందు. దూషించిన వాడు విందు బెల్షస్సారు విందు. కూని చేసిన వాడు హెరోదు విందు. అటుమించిన విందులతో అతుమించిన విందుల్లో మనం పాలు పొందడానికి ఏమి లేదు. దేవుడిని గణపరిచే విందు, దేవుడి బిడ్డల్నితో సంతోషంగా పాటించే విందు, దేవుడు మందిరం నిమిత్తం పాలు పొందే విందు, మనం పాలు పొందే విందులు. వాళ్ళు అటు చేయలే, ఆపోజిట్ అయిన విందులు. అలాంటి విందుల్లో మనము పాలివారు అవ్వకూడదు. హల్లెలూయా. తర్వాత ఒక విందు, నాబాల్ అనేవాడు. 1 శామ్యూయలు 25:36 నుంచి 38 చదువు. నాబాల్ అబీగయీలు తిరిగి నాబాలు యొద్దకు రాగా రాజులు విందు చేసినట్లు అతడు ఇంటిలో విందు చేసి త్రాగుచు బహు సంతోషించుచు మత్తుగా ఉండెను గనుక తెల్లవారి వరకు ఆమె అతనితో కొద్ది గొప్ప మరేమీ చెప్పక ఊరకుండెను. భార్య కూడా మాట్లాడడానికి వీలు లేకుండా తాగుబోతు విందు. ఎవడు మాట్లాడడానికి భార్యనే మాట్లాడకుండా కూడా తాగిపోతు విందు. వచ్చింది భార్యని కూడా తెలియలే వాడికి. ఏం మాట్లాడకుండా ఆవిడ ఉండింది. నా కూడా మాట్లాడకుండా ఉంటావే, నేను అందరికీ విందు చేశాను, వీడి చేయాలి. ఈడికి మత్తు చచ్చిపోయాడు. తర్వాత అది ఉంది అక్కడ. దాని తర్వాతనే అబీగయీలు వచ్చి దావీదుకి పెళ్లి చేసుకొని భార్య అవుతుంది. ఇది చచ్చిన తర్వాత. తాగుబోతు విందు, దూషణ విందు, నరహత్య చేసిన విందు. హల్లెలూయా. బెల్షస్సారు ఏం చేశాడు? దూషించే విందు పెట్టాడు. హేరోదు ఏం చేశాడు? నరహత్య విందు పెట్టించాడు. దేవుడి సేవకుడిని చంపించాడు. వీడు తాగే సచ్చాడు. అప్పుడు అలాంటి ఒక తాగుబోతు విందు ఎవడవాడు? నాబాలు. అబ్షలోము ఒక విందు పెట్టాడు. 2 శామ్యూయలు 13:23-29. దాంట్లో ఏమంటే వాళ్ళ నాయనకి వ్యతిరేకంగా వాళ్ళ నాన్నగారికి ద్రోహం చేసి రాజ్యముని కట్టుకున్నాడు. దావీదుకు ద్రోహం చేసి అబ్షలోము వాళ్ళ ఫ్రెండ్స్తో కూడా పెట్టిన విందు. అది 2 శామ్యూయలు 13:23-29 ఉంది. చదువు. 2 సంవత్సరముల తరువాత ఎఫ్రాయిముకు సమీపమందుండు బయల్దాసోరులో అబ్షలోము గొర్రెల బొచ్చు కత్తిరించి కాలము రాగా అబ్షలోము రాజకుమారులందరినీ విందుకు పిలిచాను. అబ్షలోము రాజునకు వచ్చి చిత్తగించుము, నీ దాసుడైన నాకు గొర్రె బొచ్చు కత్తిరించి కాలము వచ్చాను. రాజవైన నీవును నీ సేవకులను విందుకు రావాలని నీ దాసుడైన నేను కోరుచున్నానని మనవి చేయగా రాజు, నా కుమారుడా, మమ్మల్ని పిలవవద్దు, మేము నీకు అధిక భారముగా ఉండుము, మేమందరము రాతగదని చెప్పినను. అబ్షలోము రాజును బలవంతము చేశాను. అయితే దావీదు వెళ్ళనొల్లక అబ్షలోమును దీవించి పంపగా అబ్షలోము, నువ్వు రాకపోయిన ఎడల నా అన్నయ్య అమ్నోను మాతో కూడా వచ్చినట్టు సెలవిమ్మని రాజుతో మనవి చేశాను. అతను నీ యొద్దకు ఎందుకు రావాలని రాజు అడగగా అబ్షలోము అతని బతిమాలినందున రాజు అమ్నోను తన కుమారులందరినీ అతని యొద్దకు పోవచ్చునని సెలవిచ్చాను. అంతలో అబ్షలోము తన పనివారిని పిలిచి, అమ్నోను ద్రాక్షరసం వలన సంతోషంగా మీరు కనిపెట్టి ఉండి అమ్నోను హతము చేయడని. చూసారా, నాయన పిలిచినట్టుగా పిలిచి సహోదరుడిని పంపించి వాడిని చంపేసేయడానికి ప్లాన్ చేశాడు. దావీదు ఉంటే దావీదుని చంపించేవాడు వాడిని. ఎందుకంటే వీడేం చేశాడు? వాడి సహోదరుని వీడు బలాత్కారం చేశాడు. ఇలాంటి ద్రోహము
తో కూడిన విందు. వీడు విందు పెట్టిందే వాడు సహోదరుని చంపడానికి. వాడు హెరోదు చేసిందంటే వేరే జారి లేకుండా ఆవిడ అడగడం వంపుడికెత్తి అడిగింది బట్టి ఆయన చేసాడు. ఆయన బాధపడ్డాడు కానీ చంపాడు. వీడు చెయ్యాలనే చేశాడు. వీడు హెరోదుకైనా మోసమైన వీడు. అటిమించిన వాడు విందు చేశాడు. అటిమించిన వెండి దండ మనం విందు పాలు పొందడానికి వీల్లేదు. చివరిగా నిర్గమకాండం 32 అధ్యాయం 6వ వచనం చూడు, ముగిస్తాం. 32:6. మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. అప్పుడు అది కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తు దేశము నుండి నువ్వు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి. తిని తాగడం వల్ల వాళ్ళు చెడిపోలే. ఆ బంగారు దూడని ఏర్పాటు చేసుకొని దాని ఎదుట డ్యాన్స్ ఆడుతూ తిని సాగారు. ఎలాంటి విందులో పాలు పొందడానికి వెళ్ళలేదు. నువ్వు పొందే విందు పరిశుద్ధమైన విందు. దాంట్లో నువ్వు పరిశుద్ధతతో పాలు పొందాలి, ఐక్యతతో పాలు పొందాలి, ప్రేమతో పాలు పొందాలి, ఇంకొకళ్ళు పట్టించుకున్న విధంగా పాలు పొందాలి, భేదం లేకుండా పాలు పొందాలి. ఆయన నీతో కూడా భుజిస్తాడు అనే నమ్మకంతో పాలు పొందాలి. దీన్ని నేను చక్కగా పాటిస్తే నేను ఆశీర్వదింపబడతాను అనే నమ్మకంతో భుజించాలి. గొప్ప కార్యాలు జరుగుతాయనే విశ్వాసంతో భుజించాలి. ఇది యేసుక్రీస్తు ఏర్పరిచిన విందు అని భుజించాలి. ఇలాంటి విందులో నువ్వు పాలు పొందకూడదు. ద్రోహ విందు, దూషించే విందు, నరహత్య విందు, ఇలాంటి విందులు, విగ్రహారాధన విందు, దీంట్లో ఏం చేయకూడదు, పాలు పొందకూడదు. ఏ విందులో నువ్వు పాలు పొందాలి, ఏ విందులో నువ్వు పాలు పొందకూడదు అని నువ్వు నిర్ణయం దేవుడి వాక్యం ప్రకారం చెయ్యాలి. దీంట్లో మాత్రం ఏం చేయాలి, ఐక్యతతో నువ్వు పాలు పొందాలి. ఏ ఫంక్షన్లోనైనా మనం పాలు పొందొచ్చు. దేవుడిని మనము దూషించే విధంగా పాలు పొందకూడదు. తాగుబోతుతనము, మత్తు అలాంటిది మనం పాలు పొందడానికి వీల్లేదు. మనం పాలు పొందే విందులో కూడా మనం ఏం చేయాలి, ప్రేమతో మనము ఐక్యతతో పాలు పొందాలి. అప్పుడు గొప్ప కార్యాలు జరుగుతాయి. దేవుడి వాక్య ధ్యానాన్ని జీవించును గాక. హల్లెలూయా.